అందరికీ నమస్కారం. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఆర్యవైశ్యుని కాదు, నా క్యాస్ట్ కాపు. నేను పెనుగొండ వాస్తవ్యుని కాబట్టి కొన్ని నిజాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎక్కడ ఉన్న ఆర్యవైశ్యులకైనా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా చాలా అమ్మవారి గురించి చాలా వీడియోలు చేశాను. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, రేపు అమ్మవారి పవిత్రమైన ఆత్మార్పణ దినోత్సవం. వయసులంతా కూడా దాన్ని చాలా బాగా ఘనంగా అది ఒక ఉత్సవంగా ఒక వేడుకగా చేసుకుంటారు. ఈ సందర్భంగా మీకు కొన్ని విషయాలు తెలియజేయకపోతే అది పాపం అవుతుంది, తప్పు అవుతుంది అని చెప్పి ఆలోచించి ఈ క్షణం ఈ వీడియో చేస్తాను అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఆర్యవైశ్యులంతా ఏమనుకుంటారంటే, పెనుగొండలో వాసవి అమ్మవారి పుట్టిన ఊరు, ఆ ఊరిలో ఉన్న ఆర్యవైశ్య దేవాలయాల్ని మన వైశ్యులే చాలా వైభవేతంగా నిర్వర్తిస్తారని అనుకుంటున్నారు. అది శుద్ధ తప్పు. మా పెనుగొండకు సంబంధించిన ఆర్యవైశ్యులు ఈ అమ్మవారి దేవాలయానికి సంబంధించిన దాంట్లో ఏ విధంగానో వాళ్ళు 0.0001% కూడా వాళ్ళది ఏ పాత్ర లేదు. ఎందుకంటే అమ్మవారి మూల విరాట్ ఉన్న పెనుగొండ వాసవి కనికా పరమేశ్వరి ఆలయం అయితే ఆ కోయంబత్తూరు వైశ్యులు దయ వల్ల అది కొద్ది గొప్ప దానికి బాగోగులు చూస్తుంది కోయంబత్తూరు వైశ్యులు. అట్లాగే ఇప్పుడు నూతనంగా ఒక ఆలయం వాసవి శాంతిధామ అని చెప్పి నిర్మించాడు. రామూర్తి గారు అని చెప్పి ఒక పెద్ద ఆయన వ్యవహారం తలపెట్టాడు. ఆయన తదనంతరం డాక్టర్ గోవిందరాజు గారు ఆ కార్యక్రమం బుధస్కంధాలపై వేసుకుని చాలా దీదీప్యమానంగా చేస్తున్నారు. మీరు ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసి వాసవి టెంపుల్ అని చెప్పి కొడితే అదే వస్తుంది. ఆ వాసవి ధామం విగ్రహాలే వస్తాయి ఫస్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మా పెనుగొండ ఆర్యవైశ్యులు కించపడతామని కాదు, వాళ్ళు కొంచెం మేల్కొంటారనే ఉద్దేశంతో. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాసవి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని అఫీషియల్గా కండక్ట్ చేస్తుంది. ప్రభుత్వ కార్యక్రమం కింద కండక్ట్ చేస్తుంది. కాబట్టి రేపొద్దున ముఖ్యమంత్రి గారు పట్టు వస్త్రాలు తీసుకుని వస్తారు. ఆయన వస్తారు కూడా పెనుగొండ అంటే ఆచట ఎమ్మెల్యే గారు తయారవుతారు. ఆయన కూడా ఈ ఆర్యవైశ్యులు, తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేసిన ఆర్యవైశ్యులు, అట్లాగే రేపు ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆస్తున్న ఆర్యవైశ్య సోదరులందరూ కూడా వీళ్ళు తయారవుతారు. ఆయనకి దండలు వేస్తారు, సాలువాలు వేస్తారు, వేద మంత్రాలతో ఆయనకేమో పూర్వకొమ్మతో స్వాగతం చెప్తారు. వేద మంత్రోచ్చారంతో ఆయనకి సాలువాలు, దండలు, ఏడావిడి అంతా అయిపోద్ది. ఆయన అదంటాడు, ఇదంటాడు, డెవలప్ చేస్తా అంటాడు, అదంటాడు, ఇదంటాడు. కాకపోతే ఏంటంటే పెనుగొండ వాసవి కనికా పరమేశ్వరి ఆలయం చాలా దయామయమైన స్థితిలో ఉంది. దానికి ఇప్పుడు ప్రభుత్వం చే నియమించబడిన, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చే నియమించబడిన ప్రధాన అర్చకుడు అంటూ ఎవరో లేరు. ప్రధాన అర్చకుల వారు రిటైర్ అయిపోయాడు ఆయన. మీరు అడగవలసింది ఏంటంటే, ఇద్దరు ప్రధాన అర్చకులు అడగండి, ఇద్దరు ఉప ప్రధాన అర్చకులు అడగండి. ఎందుకంటే మెయిన్ అమ్మవారి కోసం ఇప్పుడు ఇంకొక విషయం మీకు చెప్పాలి. ఆర్యవైశ్య సోదరులు బాధ కలిగించినా ఏం కలిగించినా ఆర్యవైశ్య అక్కడి వాసవి కనికా పరమేశ్వరి దేవాలయం కాదు. అది అసలు యాక్చువల్గా నగరేశ్వర స్వామివారి దేవాలయం. శ్రీ మహిషాసుర మర్దని నగరేశ్వర స్వామి వారి దేవాలయం. వాసవి కనికా పరమేశ్వరి విగ్రహం కూడా అక్కడ ప్రతిష్ఠితతో వాసవి కనికా పరమేశ్వరి ఆలయం అయింది. అక్కడ శివుడి విగ్రహం పెట్టి శివుడి దేవాలయం నిర్మించి 1000 సంవత్సరాల పైన అయింది. ఈ మహిషాసుర మర్దని వాసవి కనికా పరమేశ్వరి అనే దేవాలయానికి నగరేశ్వర స్వామి వారి పేరు మీద 101 ఎకరాల పొలం ఉంది. వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి పేరు మీద 84 సెంట్లు భూమి మాత్రమే ఉంది. అంటే స్థిర ఆదాయం వచ్చేది ఈ నగరేశ్వర స్వామి వారికి. కాకపోతే ఏంటంటే ఆ దేవాలయానికి ఎవరైనా భక్తులు ఇతర ఊర్ల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల నుంచి కానీ, ఇతర దేశాల నుంచి కానీ వస్తున్నారంటే మూల కారణం వాసవి కనికా పరమేశ్వరి అమ్మవారి. ఎందుకంటే ఆవిడ జన్మస్థలం కాబట్టే అక్కడికి వస్తారు. ఈ 2 ఫ్యాక్టర్లు మనం ఒప్పుకు తీరాలి. ఈరోజు ఆలయం నడపబడుతుంది, ఆలయాల్లో స్వేపర్లు పెట్టి చురిపించగలుగుతున్నాం అంటే అది అమ్మవారిదే. దానికి ఎవరికి ఏం అబ్జెక్షన్ లేదు. కాబట్టి అమ్మవారికి ఒక ప్రధాన అర్చకుడిని నియమించండి. అట్లాగే నగరేశ్వర స్వామికి ఒక ప్రధాన అర్చకుడిని నియమించండి. అట్లాగే మహిషాసుర మర్దని అమ్మవారికి పక్కనే నూలివారి కుటుంబం నిర్మించిన వెంకటేశ్వర స్వామి ఆలయానికి కూడా ఒక ఉప ప్రధాన అర్చకుడిని ఎవరో ఒకరిని నియమించండి. అది సజావుగా సాగుతుంది. కాకపోతే ఇప్పుడు 5,000కి 10,000కి బయట నుంచి తీసుకొచ్చిన అర్చకులతో నడుపుతున్నారు కాబట్టి అది ఎంతకంతకి దిగజారిపోతుంది. ఇంకేంటంటే అక్కడ ఉండే ఈవోళ్ళు కూడా, ఎందుకంటే ఈవోలు నియమించడానికి మీరు ప్రాతిపదిక పెట్టుకున్నది డబ్బు ప్రాతిపదిక పెట్టుకుంది ప్రభుత్వం. 2 కోట్లు దాటితే ఏసీ నియమించాలి, 5 కోట్లు దాటితే డీసీ నియమించాలి, 10 కోట్లు దాటితే ఏదో ఆర్జేసీ నియమించాలి, ఏదో ఒక క్వాలిఫికేషన్ మీకు ఉంది. అట్లా కాకుండా
ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర భాషా రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి కూడా వచ్చే ఆర్యవైశ్య సోదరులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ గుడిని డెవలప్మెంట్ చేసే ఉద్దేశంతో కనీసం ఏసీ స్థాయి వ్యక్తినైనా ఈ దేవాలయానికి ఈవోగా నియమించండి. దాని ద్వారా విత్ ఇన్ 1 year ఇది ఆటోమేటిక్గా ఈసీ స్థాయి అయిపోతుంది. ఇప్పుడు ₹1 వరకు ఆదాయం వస్తున్నట్టుంది. అన్నదానానికి కూడా ₹1 పైన ఫండ్స్ నిల్వ ఉన్నాయి. దేవాలయానికి ఏమీ పోటీ లేదు. కాకపోతే ఏంటంటే పరిపాలనా వ్యవహారంలో అసమర్థులు, నీచులు అయిన వ్యక్తుల్ని కమిటీల్లో వేస్తున్నారు. రాజకీయ నాయకులు అంటే ప్రత్యేకించి ఎమ్మెల్యేలు, ఇప్పుడున్న ఎమ్మెల్యే కానీ ఇంతకుముందు ఎమ్మెల్యే కానీ వాళ్ళ అనుచరులే నియమించుకుంటారు ట్రస్ట్ బోర్డు చైర్మన్ కింద. అట్లాగే కులం ప్రాతిపదిక, మతం ప్రాతిపదిక, కనీసం హైందవ మతం అంటే ఏంటో తెలుసు, వైష్ణాచార్యం అంటే ఏంటో తెలియదు, అలా నిలువు పెట్టుకునే వాళ్ళు ఏమంటారో తెలియదు, అడ్డపెట్టి పెట్టుకునే వాళ్ళు ఏమంటారో తెలియదు. ఇటువంటి ఎందుకు పనికిరాని అజ్ఞానుల్ని ఆ మీటింగ్ పెడితే టీలు తాగేద్దాం, బిస్కెట్లు తాగేద్దాం, అన్నదానంలో భోజనం చేసేద్దాం, మిగిలిన బూర్లై పట్టుపోదాం అని చెప్పి ఏడ్చి నీచమైన సంస్కృతి కలిగిన వ్యక్తులు కమిటీలో మెంబర్ల కింద వేస్తారు. అట్లా కాదండి. ఒక డిగ్నిఫైడ్ కమిటీని వేయండి. ఒక చదువుకున్న వ్యక్తిని, సంస్కారవంతమైన వ్యక్తిని, ఈ వేదాలు, ఉపనిషత్తులు కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉండి హైందవ మతం అంటే ఏంటి, సనాతన ధర్మం అంటే ఏంటి అని తెలిసిన వ్యక్తుల్ని మీరు వేసుకోండి. మీరు ఎప్పుడు కూడా వైశాస్త్రి అంటున్నారు. అది పెనుగొండ ప్రజలు ఎవరు కూర్చొని చేయట్లేదు. కానీ అంత నెసెసిటీ లేదు, వైశాస్త్రి వేయాలనే నెసెసిటీ లేదు. వైశాస్ ఒక్కళ్ళే భక్తులు, మిగతా వాళ్ళంతా కూడా గొడ్డు మాంసం తినే వాళ్ళ కింద మీరు భావించక్కర్లేదు. మిగతా వాళ్ళలో కూడా చాలామంది భక్తులు ఉంటారు, చాలామంది భగవంతుడితో భయపడే వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు కూడా మీరు నియమించుకోవచ్చు. సరే, అమ్మవారి దేవాలయం వైశ్యుల్ని నియమించుకోండి. ఆ నియమించేటప్పుడు ఇప్పుడు వైశ్యుల్లో కూడా 199 మంది ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అందులో స్త్రీలు నియమించండి. కొంత వాళ్ళకి దైవం అంటే భక్తి ఉంటుంది, భయం ఉంటుంది. అటువంటి వ్యక్తులు నియమించండి. అదేవిధంగా కమిటీ వేసేటప్పుడు 50% లేడీస్ వేయండి. ఆ లేడీస్లో కూడా 50% వైసెస్ వేయండి. అమ్మవారి గురించి తెలియాలి. 108 కలశాలు పూజ ఎందుకు చేస్తారు, 108 కన్యలతో పూజ ఎందుకు చేస్తారు, అమ్మవారు ఏంటి, అమ్మవారి పుట్టుకేంటి, అమ్మవారి ఆత్మార్పణం ఏంటి అనేది కనీసం ఒక పేపర్ పుస్తకం చదివి తెలుసుకుని జ్ఞానం లేని ఎదవాళ్ళందరినీ తీసుకొచ్చి కమిటీలు ఎత్తే ఒకడేమో చీరలు పట్టుపోతానంటాడు, ఒకటి చాలువలు పట్టుపోతానంటాడు, ఒకటేమో పిండి బట్టలు మూట కట్టుకుని పట్టుపోతానంటది. అటువంటి దరిద్రం మానేలాగా ఉన్నతమైన ఒక కమిటీని ఏంటి, ఆ కమిటీలో గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించిన, మండలాలకు సంబంధించిన ఎండిఓని, అట్లాగే ఎంఆర్ఓని, ఇటువంటి విద్యావేత్తలు కొంతమందిని కమిటీ కింద వేసి ఏ నిర్ణయం తీసుకున్నా చక్కగా నిర్ణయం తీసుకోండి. నాకు ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే, ఒక వాట్సాప్ ఛానల్ పెట్టండి. ఆ ఛానల్లో ఎవడైనా రిక్వెస్ట్ పంపితే వాడిని జాయిన్ చేసుకోండి. హిందూ అయితే జాయిన్ చేసుకుని మీరు చేసే ప్రతి ఖర్చు దాంట్లో పెట్టండి. ప్రతిరోజు ఈరోజు ఎక్కడ టైల్స్ వేయించాం, ఎంత ఖర్చు అయింది, ఈరోజు పలానా వ్యక్తి వచ్చాడు, వాడికి దండ వేసో లేకపోతే సాల్వ్ వేసో వాడికి భోజనం పెట్టి ఎంత ఖర్చు అయింది, ఈరోజు అన్నదానానికి ఎంతమంది భోజనం చేశారు, ఎంత చందా వచ్చింది, ఈ డీటెయిల్స్ అందులో పెట్టండి. ఎందుకంటే ఈ దేవాలయానికి ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసిన చాలామంది మీద, అంటే అందరి మీద నేను అట్లా చాలామంది మీద చాలా అభియోగాలు ఉన్నాయి. రాబోయేది పుష్కరాల సమయం. ఈ సమయంలో ఎన్ని ఫండ్స్ వస్తాయో, ఎంతమంది తినేస్తారో, ఏం తినేస్తారో అనేది ఒక భయం మాత్రం ఇప్పుడు ఉంది. దీని మీద మా ముందడుగు మీడియా కూడా ఒక కన్నేసి ఉంచుతుంది, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గోశాలను డెవలప్ చేయండి. లేకపోతే లహం ఫ్యాక్టరీ వాళ్ళకి అమ్మేసేట్టు పాడావల్ని చూడవల్ని కూడా అమ్మేసే పరిస్థితి వస్తుంది. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ దేవాలయానికి ఒక గోడ అడ్డులో జనార్దన స్వామి వారి పెద్ద కళ్యాణ మండపం ఉంది. దానికి ఆదాయం రాదు, సావదు. అందులోనే ఏసీ మిషన్లు కూడా అంతకుముందు కాంట్రాక్ట్ తీసుకున్న పెద్ద మనిషి పట్టుకెళ్ళిపోయాడు. అటువంటి పరిస్థితిలో ఉన్న దాన్ని కూడా దీంట్లో కలిపేయండి. జనార్దన స్వామి వారి కళ్యాణ మండపాన్ని నగరేశ్వర స్వామి వారి దేవస్థానానికి కలిపేయండి. దాంట్లో ఒక భారీ స్థాయిలో అన్నప్రసాదాలు పంచి పెడతానికి ఒక మంచి బిల్డింగ్ నిర్మించండి. అది కూలిపోయేలాగా ఉంది, పెచ్చులు ఊడిపోయి దరిద్రంగా తయారైపోయి ఉంది. దానిపైనే కళ్యాణాలు చేసుకుంటానికి కూడా ఒక మంచి ఇది నిర్మించండి. అదేవిధంగా దేవాలయాన్ని వీలంత వరకు ఏసీ చేయించండి. ఎందుకంటే చుట్టూ గ్రిల్స్ ఉన్నాయి. ఆ గ్రిల్స్ పక్కన ఫైబర్ ఏదన్నా పెడితే ఏసీలు ఆటోమేటిక్గా నిర్మించుకోవచ్చు. వచ్చిన భక్తులు ప్రశాంతంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి. కానీ ఒక్కబోత్తా, ఈసురు కొట్టా, ఇలాగెలాగ అనుకుంటా దేవుడు మంత్రాలు చదువుతుంటే ఎప్పుడైపోతుందా అనే విధంగా ఉండకూడదనే ఉద్దేశంతో రేపు వస్తున్న ముఖ్యమంత్రి గారిని అడిగి చేయండి. అదేవిధంగా దేవాలయానికి ఒక దరిద్రం ఏంటంటే, స్టాఫ్ లేరు, ఎవరు రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేరు, కాంట్రాక్ట్ వర్కర్స్ పనిచేస్తారు. ఒక అటెండర్ ఎవరో రెగ్యులర్ ఏమో.
ఆ ఈవో రెగ్యులర్ అనుకుంటాను. వాళ్ళ ఇద్దరు తప్ప ఒక కంప్యూటర్ ఆపరేటర్ కానీ, ఒక క్లర్క్ కానీ, ఒక గుమస్తా కానీ, ఒక ప్రసాదాలమ్మి వ్యక్తి కానీ, లేకపోతే ఇంకా వీళ్ళు కానీ అంటే వాయిద్య బృందం వాళ్ళు ఉన్నారో వాళ్ళు రెగ్యులర్ స్టాఫ్ అనుకుంటాను. అదేవిధంగా ముందు స్టాఫ్ను ఫుల్ఫిల్ చేయండి. స్టాఫ్ను ఫుల్ఫిల్ చేసి ప్రధాన అర్చకులు ఇద్దరిని, ఉప అర్చకులు ఇద్దరిని నిర్మించి మీరు ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టి ఆ పక్కన ఉన్న జనార్దన స్వామి కళ్యాణ మండపాలను దీంట్లో కలుపుకొని ఎన్ని సీజన్ రోజున దేవాలయం ఆదాయం 3 కోట్ల నుంచి 5 కోట్లకి ప్రతి సంవత్సరం పెరుగుతుంది. రేపు ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ ఆర్యవైశ్య యువజన సంఘానికి, ఆర్యవైశ్యులకి, మా పెనుగొండ ఆర్యవైశ్యులకి అందరికీ తెలియజేసేది ఏంటంటే రేపు ముఖ్యమంత్రి గారు వస్తారు కాబట్టి మీరు చెప్పగలిగితే మీరు చెప్పండి. ఇప్పుడు దేవస్థానం కమిటీ లేదనుకుంటాను. చెప్పలేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే పితాని సత్యాన్ని గారి చేత చెప్పించండి. చెప్పించే ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేస్తే నిమిషాల మీద అవుతుంది. ఇది మంచి సదవకాశం, దీన్ని వాడుకోండి. ఆర్యవైశ్యులంతా ఐక్యమత్యంతో ఈ కోరికలు కోరితే డెఫినెట్గా ఆయన తీరుతాడు. అంత పని కట్టుకుని వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించే వ్యక్తి తీర్చడని చెప్పి నేను అనుకోవట్లేదు కాబట్టి నిమిషంలో అవుతుంది. ఇప్పుడు కూడా రాజకీయాలని చెప్పి కొట్టుకు సావద్దని తెలియజేస్తూ మీ గురించి ప్రారంభంలో ఎందుకు చెప్పానంటే మా పెనుగొండ ఆర్యవైశ్యులు ప్రాముఖ్యత ఏమీ లేదని చెప్పి ఇప్పుడుకైనా మీరు కొంత సిగ్గు తెచ్చుకుంటారేమో అని చెప్పి. ఎందుకంటే అమ్మవారి ఆలయానికి నేను ఎంత సర్వీస్ చేశానో దాన్ని చెట్లు మొలితే మొక్కలు మొలిచి చెట్లు అయ్యి వృక్షాలు అయిపోతుంటే కూడా పట్టించుకొని ఈవోలు పట్టించుకొని ఆర్యవైశ్యులో ఉన్న ఆ దేవాలయానికి ఆ చెట్లు కొట్టించి అవన్నీ చేయడానికి ఈవోల్ని కమిషనర్ వరకు పోరాడి హైకోర్టులో కూడా పోరాడి బయట ఉన్న పెన్షన్ కూడా నేను తీయించాను కాబట్టి నాకు ఈ హక్కు ఉందని భావించి మరీ ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి ఈ ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. రామాంతరావు, జై హింద్.